ఊరిలో భార్యాభర్తలు ఉన్నారు. దేవుడు వారిని కరుణించి వారి దాంపత్య జీవితం ద్వారా ఒక అందమైన కుమారుని ఇచ్చినాడు. కుమారుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, టీనేజర్కి వచ్చినాడు. తర్వాత కుమారునికి ఒక మంచి ఆలోచన వచ్చింది, మిలిటరీలోకి వెళ్ళి దేశానికి సేవ చేయాలని. ఆలోచన మంచిదే, తందాక వచ్చి తల్లిదండ్రులతో చెప్పిన తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారు, భయపడ్డారు కూడా. ఒకసారి అలాంటి ఉద్యోగానికి వెళితే తిరిగి ప్రాణాలతో బయటకు వస్తావన్న నమ్మకం లేదు. అయితే దేశం కొరకు ప్రాణం పెడుతున్నామన్న భరోసా మాకుంది. అయితే మనుషులు కదా, కుమారుని చేజేతులా అప్పగించాలంటే బాధపడ్డారు. ఆయన కుమారుడు తల్లిదండ్రులకు నచ్చజెప్పాడు, ఒక 5 ఏళ్ళు పనిచేసి వచ్చేస్తా, VRS 10 years పనిచేసి వచ్చేస్తా, 15 ఏళ్ళు పనిచేసి వచ్చేస్తా, నమ్మండి, వచ్చేస్తాగా వచ్చిన తర్వాత నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయిపోతా, దేశానికి సేవ చేసిన నేను తృప్తి ఉంటుంది కదా, నమ్మండి అన్న. తల్లిదండ్రులు నొప్పించినారు. తల్లిదండ్రులు సరే అన్నారు. ఈ పిల్లవాడు వయసు వచ్చిన తర్వాత 21 సంవత్సరం ఆ పాటికి మిలిటరీకి వెళ్ళాడు. దేశ సరిహద్దుల్లో భద్రతలో పోరాడుతూ ఉన్నాడు. అదే అలా కొన్నేళ్ళు గడిచిపోయింది. ఉన్నట్టుండో రోజు వాళ్ళ ఇంటికి నాన్నగారికి ఫోన్ చేసిన, డాడీ నేను మాట్లాడుతున్నా. చెప్పరా ఎలాగున్నాయేంటి కబుర్లు మాట్లాడిన తర్వాత అన్న, డాడీ నేను రాబోతున్నాను ఊరికి. ఆ ఊరికి ఎప్పుడు వస్తున్నావు? వచ్చేస్తున్నా December 31వ తారీఖు. యు ఆర్ వెల్కమ్. నేను అమ్మ ఇద్దరు కలిసి స్టేషన్కి వస్తాను, రైల్వే స్టేషన్ నేను రిసీవ్ చేసుకోవటానికి. సరే డాడీ వచ్చేయండి. సరేరా ఉంటాం మరి, వచ్చిన తర్వాత మాట్లాడదాం. డాడీ ఒక చిన్న విషయం డాడీ. చెప్పరా? వద్దులేండి డాడీ, మీరు బాధపడతారేమో. చెప్పరా, మా అతను తల్లిదండ్రులతో నీవేంటి దాచడం ఏంటి? చెప్పరా. వద్దులే డాడీ, తర్వాత మాట్లాడదాం. చెప్పరా ప్లీజ్. ఒకసారి చెప్పి మనం లీక్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషను అది కడుపు మండుతుంటుంది, లేదా కష్టంగా ఉండే. చెప్పురా అంటే, డాడీ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తాడు, మా స్నేహితుడు కూడా వస్తాడు డాడీ, వాడు నేను ఉన్నంతకాలం మన ఇంట్లోనే ఉంటాడు డాడీ. దానికే ముందర నువ్వు ఉంటావు కదా, వాడిని చూసుకుంటావు, సరే ఇద్దరు వచ్చేయండి రాను. కాదు డాడీ, ఇంకో విషయం డాడీ, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం లేరా, వచ్చేసి అసలు నువ్వు వస్తున్నావు అని ఎగ్జైట్మెంట్తో మేమేం మాట్లాడాలని అనిపించట్లేదు, నువ్వు వచ్చేసి. కాదు డాడీ, ఇంకో చిన్న విషయం డాడీ ప్లీజ్. చెప్పురా. వద్దులే డాడీ ప్లీజ్. చెప్పురా ఏంటి అని. కాదు డాడీ, నేను వచ్చిన తర్వాత అంటే ఊరికి వచ్చి నేను సెలవులన్నీ ముగించుకొని తిరిగి మన ఇంటి నుండి వచ్చిన తర్వాత కూడా మా స్నేహితుడు మీ దగ్గరే ఉంటాడు డాడీ. పల్లెలు లేరా, వాడు మమ్మల్ని చూసుకుంటాడు కదా, బాగా వయసులో ఉంటాడు, చూసుకుంటాడులే, మాకు కూడా సహాయం చేస్తాడు. ఎలాగో నువ్వు మా దగ్గర ఉండవు కనుక మీ స్నేహితుడైనా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడులే, పర్లేదు వచ్చేసేయండి. కాదు డాడీ, ఇంకొక విషయం డాడీ ప్లీజ్. ఏంట్రా ఈ వయసులో నువ్వు ఇలాగా చిన్నపిల్లని మొదలు మాట్లాడుతున్నావేంటి? చెప్పరా. కాదులే డాడీ, అస్సలు చెప్పకూడదు డాడీ ఇది, కానీ చెప్పురా ఏంటి జరిగింది? మా స్నేహితుడికి యుద్ధంలో పోరాడుతున్నప్పుడు శత్రువుల యొక్క బుల్లెట్ల వల్ల 2 చేతులు 2 కాళ్ళు పోయాయి డాడీ. వాడు మీ దగ్గర నేను వచ్చిన తర్వాత కూడా ఉంటే మీరు చూసుకుంటారా? నిర్మానుష్యం, నిశ్శబ్దం. అప్పుడు తండ్రి హృదయం అంతా బద్దలైనట్లని, కుమారుడు అలాగ మాట్లాడుతుంటే ఏం జవాబు చెప్పాలో తెలియక, మేము కూడా వృద్ధులైపోయాం, ముసలోళ్ళు అయిపోయాం కదా, మాకు భారం అవుతాడేమో. ఫోన్ కట్ అయింది. అక్కడి నుండి శబ్దం లేదు. December 31 రానే వచ్చింది. పలానా రైలు అక్కడి నుండి ఇక్కడికి వస్తుందని వీళ్ళకి తెలుసు. స్టేషన్కి ఆయన భార్య ఇద్దరు వెళ్ళారు. బహుశా అది మధ్యాహ్నం అనుకుంటా, వస్తాడు కుమారుడు వస్తాడు అనుకున్నారు. రైలు రానే వచ్చింది. దిగేవాళ్ళు ప్లాట్ఫామ్లో దిగారు, వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. కుమారుడు లేడు. మనం ఏమన్నా పొరపాటు విన్నామా? వాడు January 1 వస్తానన్నాడా, December 31 వస్తానన్నాడా? భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు. లేదు, December 1. బహుశా రేపు ఏమన్నా వస్తాడేమో, ఈరోజు టికెట్లు దొరకలేదేమో. నెక్స్ట్ డే తిరిగే రోజు వచ్చినారు. స్టేషన్లో కుమారుని కొరకు ఎదురు చూసినారు. రైలు వచ్చింది, వెళ్ళిపోయింది, కుమారుడు రాలేదు. 3వ రోజు వచ్చినారు, అదే తంతే, కుమారుడు రాలేదు.
ఇరుగు పొరుగు అనుకున్నారు, ఏంటి మీ కొడుకు వస్తాడన్నాడు ఇంకా రాలేదేంటి, ఏమో మొదటి రోజు చూసాం రాలేదు, రెండో రోజు చూసాం రాలేదు, మూడో రోజు చూసాం రాలేదు, అయ్యో వాడు మిలిటరీలో పనిచేస్తున్నాడు రాలేదు, మరి ఫోన్ చేయకపోయారా, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎవరినైనా అడగకపోయారు, ఎవరిని అడగాలో తెలియట్లేదు, ఇలాగ మీరు ఉంటే కష్టము, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కదా, 3 రోజుల నుండి రెస్పాండ్ కాలేదంటే ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు, మా కుమారుడు వస్తానన్నాడు, ఇప్పుడు దాకా రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయింది. భార్యాభర్తలు ఇద్దరు ఇంటికి వచ్చినారు. 2-3 రోజులు గడిచిన తర్వాత వదిన మధ్యాహ్నం తలుపు శబ్దమైంది. ఏంటా శబ్దం అని తలుపు తీశారు. ఎదురుగా పోలీసు నిలబడినాడు. సార్ మిమ్మల్ని స్టేషన్కి రమ్మంటున్నారు పోలీస్ ఆఫీసర్. తల్లిదండ్రులు ఇద్దరు పోలీస్ వెహికల్ ఎక్కారు, స్టేషన్కి వెళ్ళారు. అప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, సరే మీరు నాతో పాటు ఊరి బయటికి రండి. వాళ్ళందరినీ అంటే తల్లిదండ్రులను ఊరు బయటికి వెహికల్లో తీసుకెళ్ళాడు. ఒక పాడుబడిన బిల్డింగ్ ఉంది, అక్కడ ఏదో ఒక శవం ఉంది. మా స్టేషన్లో మిస్సింగ్ ఒకే ఒక కేసు నమోదైంది, అది మీదే. అక్కడ ఒక శవం ఉంది, నాకు ఎందుకు అనుమానం వస్తుంది, మీ ఇద్దరు ఎవరో వాళ్ళు దిగి చూసిరండి, మీదేనా కాదా. అప్పుడు తండ్రి అన్నాడు, మా కొడుకు అట్లాంటి చేతగానవాడు ఎందుకు, వాడు ఆత్మహత్య చేసుకున్నంతటి వాడు కాదు నా కొడుకు. అలాంటి వాడు మిలిటరీకి ఎందుకు వెళ్తాడు, మిలిటరీకి వెళ్ళాడంటే ఎంత ధైర్యం ఉన్నాడు, స్వచ్ఛశక్తి ఉన్నాడు. అలాంటి వాడు వచ్చి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు. నేను దిగు, మాకు ఎవరో ఉంటారు, మీరు ఎవరిని తీసుకుని వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు, భయపడిస్తున్నారంటే మేము రామని. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ తల్లిని బతిమలాడాడు, అమ్మ ఒక్కసారి వచ్చి చూసండి, ఒక్కసారి వచ్చి చూడండి అని. తల్లి నేరుగా పాడుబడిన బిల్డింగ్లోకి వెళ్ళింది. ఆ పడిన యవ్వన దేహం చూసింది, నమ్మలేకపోయింది. సొమ్ముశిల అలాగే కూలిపోయింది. అది కుమారుని దేహం. తండ్రి ఇక్కడ ఎదురు చూస్తున్నాడు వెహికల్లో, వస్తుంది ఇంకా భార్య వస్తుందని. ఏంటమ్మాయి రాలేదు అని అంటే అక్కడ పలికేవాళ్ళు ఉంటే కదా, ఏంటి రాలేదని ఈయన ఆ వెహికల్ దిగేసి అక్కడికి వెళ్ళాడు. అప్పటికి ఆమె కింద పడి స్పృహ కోల్పోయింది. చూస్తే తన కుమారుడు, కాళ్ళల్లో కాళ్ళు పెట్టాడు, చేతులు కాళ్ళు చూస్తే తన కుమారుడే. ఏంట నా కుమారుడు ఇలాగైపోయాడు, ఎందుకు ఇలాగ జరిగింది. ఆయన అటు ఇటు ఎతుకుతూ ఉంటే జోబిలో ఉత్తరం కనిపించింది. ఉత్తరం తెరిచి చూశాడు. ప్రేమగల తల్లిదండ్రులకు మీ కుమారుడు రాయి ఉత్తరం ఏమనగా, నేను మిలిటరీకి వెళ్ళాను, దేశానికి సేవ చేస్తున్న దినాల్లో భద్రత కొరకై నా ప్రాణాన్ని అర్పించడానికి వెనకం చేయలేదు. ఆ సందర్భంలో శత్రువు యొక్క దాడిలో నా 2 చేతులు 2 కాళ్ళు తెగిపోయాయి. నేను ఇంటికి వస్తున్నాను కనుక నా చేతులు నా కాళ్ళు తెగిపోయాయంటే మీరు భరించలేరేమో అని మా స్నేహితునికి కాళ్ళు చేతులు తెగిపోయాయి, మీరు భరిస్తారా అని అడిగాను. మీరు అన్నారు, మాకు భారం అవుతాడేమో. అది నేనే మీకు భారం అయ్యేటట్లుంటే ఇంకా నా జీవితం ఎందుకు అని నా జీవితాన్ని నేను ముగిస్తున్నాను. ఇట్లు అంగవైకల్యం కలిగిన మీ కుమారుడు. తల్లిదండ్రుల యొక్క ఆర్తనాదానికి హద్దు లేదు. ఘోష ఆర్తధ్వని ఆ స్థలం అంతా మారుమ్రోగిపోయింది. ఆ స్టోరీ కట్ చేసి మనకు అన్వయించుకోవటానికి ప్రయత్నం చేస్తే మన స్థితి అనేక సందర్భాలు అలాగే తలస్తాం. దేవుని గురించి ఆలోచించేటప్పుడు నేను దేవుడి దగ్గరికి వస్తే ఆయనకు భారం అవుతానేమో, ఆయన క్షమించడేమో, స్వీకరించడేమో, అంగీకరించడేమో. నాకు చేతులు లేవు కదా, కాళ్ళు లేవు కదా, ఉద్యోగం లేదు కదా, డబ్బులు లేవు కదా, పెళ్ళి లేదు కదా, ఇల్లు లేదు కదా, వాకిల్ లేదు కదా, నేను దేవుడికి భారం అవుతానేమో. ఏ కన్న తల్లిదండ్రులకైనా 9 నెలలు మోసిన కడుపుకు ఆ కుమారుడు భారమా, కాకిపిల్ల కాకికి భారమా, కోతిపిల్ల కోతికి భారమా, కుక్కపిల్ల కుక్కకు భారమా, జింకపిల్ల జింకకు భారమా, కంగారో పిల్ల కంగారోకు భారమా, సింహపు పిల్ల సింహానికి భారమా, మనిషి బిడ్డ మనిషికి భారమా, దేవుడి బిడ్డ దేవుడికి భారమా.